ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఒక కీలకమైన ముందడుగు పడింది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ బిల్లు కూడా ఆమోదం పొందేందుకు కూడా కార్యాచరణ అయితే రూపొందించుకుంటుంది. ప్రస్తుతం ఏపీ విషయానికొస్తే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ ఈ కార్యాచరణ అనేది ఎందుకు కాస్త వెనకడుగు పడుతుంది? దీనిపై మనతో మాట్లాడడానికి ఎంఆర్‌పీఎస్ నాయకులు సిర్రా బాలాజీతో పాటు మరి కొందరు నాయకులు కూడా ఉన్నారు. అడుగుదాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణలో ఒక కీలకమైన ముందడుగు పడబోతుంది. ఏపీకి వచ్చేసరికి ఎందుకు కొంచెం వెనక్కి వెళ్తుంది అనుకోవచ్చు? ఎక్కడ లోపం ఉందనుకోవాలి? ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క క్యాబినెట్లు తీర్మానం చేయాలి, అసెంబ్లీలన్నింటిలో కూడా ప్రవేశపెట్టవలసిన బాధ్యత ఉన్నది. ఆ తీరులో ఆ విషయంపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన దానికి మేము స్వాగతిస్తున్నాం. అయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి. దాన్ని మా నేత మందకృష్ణ మాదిగ గారు కూడా మీడియా ముఖంగా వివరించడం జరిగింది. మాదిగలు ఎక్కువ శాతంగా ఉన్నటువంటి జనాభాకు ఎక్కువ శాతం ఓటర్ రావాల్సి ఉన్నది. 9% కాదు 11% తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలనేది మా యొక్క న్యాయమైన డిమాండు. జనాభా ప్రాతిపదికన ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారో ఆ కులానికి అంత శాతం రిజర్వేషన్లో సంబంధించినటువంటి ఓటర్ రావాలనేదే మా సుదీర్ఘమైనటువంటి పోరాటం. కాబట్టి మీరు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయంలో స్వల్పమైనటువంటి మార్పులు చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సూచిస్తూ, అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఈ కూటమి ప్రభుత్వం పైన మాదిగ సమాజం మొత్తానికి కూడా అచంచలమైనటువంటి గౌరవం, విశ్వాసం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్ల కానివ్వండి, బీజేపీ నాయకుల పట్ల కానీ మాదిగ సమాజానికి, మాదిగ ఒప్పుకోవాలందరికీ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. వర్గీకరణ బిల్లు అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో మాదిగ ఒప్పుకోవాలకు మీరు అండగా ఉంటారనే ఉద్దేశంతో ఆనాడు వైసీపీ గవర్నమెంట్ను కూడా ఎదిరించి, వైసీపీ గవర్నమెంట్ను కూడా ఓడించి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో మాదిగలు, ఎంఆర్‌పీఎస్, మందకృష్ణ మాదిగ గారు చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. దయచేసి మాదిగ సమాజం అందరి పక్షాన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరితగతిన మీరు అమలు పరచాలి. దాంతోపాటుగా కులగణన సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణనలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మరొకసారి మీరు పనులోకి తీసుకుని ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ మీరు తీసుకోకముందే కులగణన సమగ్ర విచారణ జరిపించాలని మాదిగ సమాజం పట్ల, మాదిగ ఉపకులాల పట్ల మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. అంటే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాలలు కొంతమంది, అంటే మాలలు కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది? ఒకవేళ వర్గీకరణ జరిగితే మీకొచ్చే లాభం ఏంటి? వాళ్ళకొచ్చే నష్టం ఏంటి? వాస్తవంగా మాలలకి ఏ రకమైనటువంటి అజెండా లేదు. 30 సంవత్సరాల నుండి మా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతుంది. మా నేత మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మాదిగ కులాలు, కులం పేరు కూడా చెప్పుకోవటానికి నోచుకోలేనటువంటి అనేకమైనటువంటి కులాలు మా సమాజంలో, మా సామాజిక వర్గాలకు సంబంధించి 59 ఉపకులాల్లో డెక్కలి, సింధు, ఇతర సామాజిక వర్గాలు కనీసం కుల సర్టిఫికెట్ లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి. 1% ఉద్యోగాలు లేనటువంటి డెక్కలి కులానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం మేము ఆలోచిస్తూ ఉన్నాం. రెల్లి సామాజిక వర్గ సోదరుల కోసం మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగ దాసరి, మాలదాసరి అనేకమైనటువంటి రకరకాల కులాలకు సంబంధించినటువంటి వారందరికీ సమాన్యాయం జరగాలంటే మాకు ఒక ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఏబీసీడీలుగా మమ్మల్ని పరిగణించమని 30 సంవత్సరాలుగా మా నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం జరుగుతోంది. మాలలకి ఏం ఎజెండా ఉంది? మాదిగల వర్గీకరణ అంటే ఆ వర్గీకరణ అడ్డుకోండి అని చెప్పడం తప్ప, 30 సంవత్సరాల నుండి వర్గీకరణ అడ్డుకోవాలని మీ ప్రయత్నం తప్ప, వారు మిగిలినటువంటి మా సోదరులే, మాదిగలు కూడా మా అన్నదమ్ములు అంటోళ్ళే, మాదిగ ఉపకులాలు కూడా మా అన్నదమ్ములు అంటోళ్ళే, మా మాదిరిగానే వాళ్ళు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కనీసమైనటువంటి అవగాహన లేకుండా కుతంత్రాలు చేస్తూ 30 సంవత్సరాల నుంచి వారు కూడా అదే చెప్తున్నారు. కలిసిమెలిసి ఉందాం అన్నదమ్ములా, విడిపోవడం ఎందుకని వారు అంటున్నారు. కలిసిమెలిసి ఉందామనే కదా మొత్తం రిజర్వేషన్లన్నీ మీరు తింటా ఉన్నారు. ఇప్పుడు కలిసిమెలిసి అనేటువంటి కోణంలో కనీసం 1% ఉద్యోగాలు లేనటువంటి కులాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. రిజర్వేషన్లు అంబేద్కర్ అందరికీ సమానంగా పంచినప్పుడు ఆ రిజర్వేషన్ అందరికీ అందాలనేటువంటిది వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. ఏబీసీడీలుగా రిజర్వేషన్ చేయాలా. ఏబీసీడీలుగా రిజర్వేషన్ చేస్తే 59 ఉపకులాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. కానీ ఉమ్మడిగా ఉంటాం, మొత్తం మేమే తింటామంటే మిగిలినటువంటి కులాలు హర్షించేటువంటి పద్ధతి లేదు. ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి. వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటిది. ఈ న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేరబోతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయమని మాలలు కోరుతున్నారు. సాధ్యమవుతుందంటారు? రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చేయాలన్నమాట వాస్తవమే. ఇప్పుడు వరకు ఉన్న రిజర్వేషన్ మీరు మాత్రమే అనుభవించడం ఎంతవరకు వాస్తవం? మీరు మాత్రమే ఉన్న రిజర్వేషన్ తీసుకుంటే మిగిలిన కులాలు ఏమవుతాయి? ఖచ్చితంగా దాని పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచాలనేటువంటి పోరాటం భవిష్యత్తులో అన్నదమ్ముల్లా కలిసి చేద్దాం. మేము మీ అందరిని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వరకు 30 సంవత్సరాలుగా మీరు అడ్డుకున్నటువంటి విషయాలన్నింటినీ పక్కకు పెడితే, ఇప్పుడు మేము మీ తమ్ముళ్ళుగా
మాదిగ సోదరులు కూడా మీ తమ్ముళ్ళుగా మీరు భావించండి. మా పెద్దన్నలుగా మాలలందరినీ మేము భావిస్తూ ఉన్నాం. వర్గీకరణ అంతిమ దశకి చేరిన క్రమంలో, వర్గీకరణ జరగబోతున్న క్రమంలో దయచేసి మీరు మాకు అడ్డుపడొద్దని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు కారం చెడు లాంటి ఘటనల్లో మాలలే ఎదురుండి పెద్దన్న పాత్ర పోషించినటువంటి సంఘటన మీకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాడు ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు కానివ్వండి, గద్దర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాల జాతిలో పుట్టినప్పటికీ కూడా మాదిగల పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా, మాదిగల పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా మాకు అండగా ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మాలలో మాదిగల అన్నదమ్ముల్లా కలిసి వెళ్దాం, వర్గీకరణ జరగనిద్దాం. వర్గీకరణ జరగడంతో పాటుగా 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణకు మీరు అడ్డు రావద్దని చెప్పని మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. వర్గీకరణ అంశంలో మాదిగ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది దీంట్లో? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి సంబంధించినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. పై స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా మాదిగలతో పాటుగా మాదిగ సామాజిక వర్గాల ఉపకులాలకు సంబంధించినటువంటి వారందరినీ కలుపుకుంటూ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 2 దఫాలు కలవడం జరిగింది. ఈ రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి తీర్మానాన్ని అమలు పరుచుకుని ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే దిశగా ఇప్పుడున్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ ఉపకులాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి మార్చులు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 14 మంది మాదిగ ఎమ్మెల్యేలు, ఈ 14 మంది మాదిగ ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మీరు ఏకపక్షంగా వర్గీకరణ కోసం మనందరి నేత మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వర్గీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్లో త్వరితగతిన వేగవంతం చేయవలసినటువంటి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎప్పటిలోగా ఇది ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? వాస్తవంగా అన్నిటికంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారే మొత్తం యావత్ భారతదేశం మీద ఈ రిజర్వేషన్స్ అమలు చేసే క్రమంలో మాదిగలకు న్యాయమైనటువంటి నిర్ణయం చేసినటువంటి నేత. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసినటువంటి నేత. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల మాదిగ సమాజానికి అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. మాదిగల యొక్క స్థితిగతులు కానీ, మాదిగలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలటువంటి అన్ని పరిస్థితుల మీద చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ చేసినటువంటి నేత అయినా వర్గీకరణ చేసే క్రమంలో అందరికంటే ముందు వరుసలో ఆయన ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే బాధ్యత తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరితగతిన వేగవంతం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము, కోరుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణలో ఒక అడుగు ముందు పడింది కాబట్టి ఏపీలో కూడా ఏ విధంగానే ఒక అడుగు ముందు పడాలని అయితే ఎంఆర్పీఎస్ నాయకులు కోరుతున్నారు. మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి అతి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతుంది, మేము త్వరలోనే సంబరాలు చేసుకుంటామంటూ కూడా ఎంఆర్పీఎస్ దండోర నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.